నరసరావుపేట పట్టణంలోని 29వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెద్దలవాడ అరవింద్ బాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ పథకాల అమలుపై అభిప్రాయాలు సేకరించారు. నా పేరు పి నాగమణి అండి. ఉచిత పథకం కింద బస్ ప్రయాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం గారు. గడిచిన 5 ఏళ్ళు మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చి ప్రతి గడపకి వెళ్ళి హామీలు నెరవేర్చామని చెప్తా ఉన్నాము. మన తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, వాహన మిత్ర కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే హామీలు నెరవేరకపోతే కనుక మళ్ళీ వాళ్ళని త్వరితగతిన హామీలు కూడా నెరవేర్చడానికి అందరం కూడా గడపడకు వెళ్తూ ఉన్నాం. కొన్ని ఇళ్లలో కేఎస్వై కాకపోవడం వల్ల గ్యాస్ సిలిండర్ పడకపోవడం, అదే తల్లికి వందనం కూడా కొంతమందికి పడకపోవడం, ఈ రెండింటిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకని ఈ ప్రభుత్వంలో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకెళ్తాను. దానికి ఒక ఉదాహరణగా మన భోగాపురం ఎయిర్పోర్టు దాదాపు 18,000 కోట్ల రూపాయలతోటి ఎయిర్పోర్ట్ కట్టుకోవడం జరిగింది. ఇది ఎవరి వల్ల కాదు, ఇది అసాధ్యమైన పని. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఉన్నతమైన ఆలోచనలతోటి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేసుకున్నాము. ఇది ప్రపంచంలో చాలా గొప్ప ఎయిర్పోర్ట్ అది. అదేవిధంగా అమరావతి రాజధానిని, పోలవరాన్ని కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్తున్న మన ప్రీతం నేతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చెద్దలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో 29వ వార్డులో ఇంటింటికి కూడా మన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మరి మహిళలకి, ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నారా లోకేష్ గారు మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నింటి కూడా నెరవేర్చుకోవటం. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్ని 3,000 నుంచి 4,000, 6,000, 10,000, 15,000 ఇవన్నీ ఇట్లా చేయటం. అట్లాగే తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ప్రతి బిడ్డకి, చదువుకునే బిడ్డకి ఒకరితో సంబంధం లేదు, ఎంతమంది అంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున మరి తల్లికి వందనం ఇవ్వటం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్లు 3 ఇంటికి 3 ఇవ్వటం. మరి ఫ్రీ బస్సు, మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా ఆంధ్రాలో ఫ్రీ బస్ సౌకర్యం. మరి అట్లాగే రైతు రుణ మాఫీలు కానివ్వండి, రుణబంధు కానీ, ఇలాంటి అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళా తిరిగి తీసుకొచ్చి సుమారు 250 అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే మంచి భోజనం ఇవ్వటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన నర్సాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ చెద్దలవాడ అరవింద్ బాబు గారు కూడా ముఖ్యంగా కృషి చేస్తున్నారు.